హైదరాబాద్ అండి. సో హైదరాబాద్లో అయితే మేము ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వచ్చాం. ఇట్ ఇస్ సింబల్ ఆఫ్ హైదరాబాద్. సో దీన్ని అఫీషియల్గా దీన్ని ఆంబ్లమ్ ఆఫ్ తెలంగాణ కూడా అంటారు. సో హైదరాబాద్కు వచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు ఈ మాన్యుమెంట్ అయితే చూడకుండా అయితే ఎవరు వెళ్ళరు. సో ఈ టైమింగ్స్ అనేది 9 AM to 5:30 PM. సో 9 AMకి అయితే మనం బయట వ్యూ అయితే మనం నార్మల్గా ఎప్పుడైనా రావచ్చు. సో లోపలికి వెళ్ళి మనం చూడాలి అంటే ఇది 9 o'clock అయితే ఓపెన్ అవుతుంది, 9 to 5:30. సో లోపలికి వెళ్ళి అయితే మనం చూస్తాం. సో ఇదిగోండి మార్నింగ్ 9 AMకి అయితే చార్మినార్ దగ్గరకు వచ్చాం. సో బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్, చాలా చల్లని గాలి, ప్లెజెంట్గా ఉంది. ఈరోజు రష్ అయితే ఎవరు లేదు. సో మీరు లోపలికి వెళ్ళాలంటే అది 9 AM తర్వాత అయితే లోపలికి అలౌ చేస్తారు. టూ 2017లో వచ్చాను ఈ చార్మినార్ దగ్గరికి. ఆల్మోస్ట్ 6 years తర్వాత మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఈ ప్లేసెస్ అన్ని ఎర్లియర్ నేను కవర్ చేశాను. సో మళ్ళీ ఇదంతా ఎక్స్ప్లోర్ అయితే అవుతుంది. ఇదిగోండి మా అన్నయ్య. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ అండి. సో ఇది 1591 సెంచురీలో దీన్ని కట్టడం అయితే జరిగింది. సో టికెట్లు తీసుకోవడానికి అయితే మనం వెళ్తున్నాం. సో కుతుబ్ షాహీ డైనాస్టీకి చెందిన మొహమ్మద్ కుతుబ్ షా అన్న రాజు అయితే దీన్ని 1591లో కట్టించడం అయితే జరిగింది. సో టికెట్స్ చూడండి, చాలా షాప్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్. సో ఈ చార్మినార్ దగ్గరలోనే మెక్కా మసీద్ కూడా ఉంటుంది. సో మీరు ఈసారి ఎప్పుడైనా చార్మినార్ చూడడానికి వచ్చేటప్పుడు ఈ రెండు అయితే మీకు కవర్ అవుతాయి. సో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 11 kilometers. సో ½ an hour జర్నీ ఉంటుంది. ఇదిగోండి చార్మినార్ లోపలికి అయితే వచ్చాం. సో సెక్యూరిటీ అతనైతే మీకు బ్యాగ్స్ అనేవి అలౌ చేయలేదు. సో సెల్ఫీ స్టిక్ కూడా మనం స్టాండ్తో అయితే బ్లాగ్ అనేది మంచిగా వచ్చేస్తుంది అని చెప్పి ఆ స్టాండ్ కూడా పట్టుకొని ఇవ్వలేదు, ఫోన్తోనే తీస్తున్నాను. సో లోపలికి వెళ్ళడానికి ఇండియన్కి అయితే 25 rupees, ఫారినర్కి అయితే 300 rupees. సో లోపలికి అయితే మేము వచ్చాం. సో లోపలికి అయితే వెళ్ళి మీకు అక్కడ లోపల ఏముందని ముందుగా వెళ్ళి మనం చెప్తాను, ఓకేనా? సో బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ అండి. సో లోపలికి అయితే మనం వెళ్దాం. సో ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి, మనం పైకి అయితే ఎక్కుదాం. సో స్టాండ్ ఉంటే బాగుండేది కానీ స్టాండ్ అయితే అలా అలౌ చేయట్లేదు. సో ఇవి ఎన్ని స్టెప్స్ అంటే నాకైతే లెక్క తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో మార్పులు చేర్పులు అయితే ఏమీ జరగలేదు. సో ఇదంతా మార్కెట్ అండి, ఓల్డ్ మార్కెట్ అని కూడా అంటారు. లగేజ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాకర్స్కి లాకెట్స్, చైన్స్ అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ దారులేనే. బ్యూటిఫుల్ వ్యూ. సో పైన చార్మినార్ది మాస్క్ రూపంలో ఉంటుంది. సో అది 425 సంవత్సరాల చరిత్ర అయితే దానికి ఉంది. బ్యూటిఫుల్ అండి హైదరాబాద్ సిటీ. సో ఇక్కడ ఈ చార్మినార్ దగ్గర నుండి జూమ్ చేస్తే మీకు గోల్కొండ కూడా కనిపిస్తుంది. సో ఫార్మర్ క్యాపిటల్, అది న్యూలీ ఫార్మ్డ్ హైదరాబాద్ కాకముందు అదే ఉండేది క్యాపిటల్. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే గోల్కొండ. సో మొహమ్మద్ కుతుబ్ షా అన్న సుల్తాన్ అయితే ఈ అద్భుతమైన కట్టడైతే కట్టించారు. సో బ్యూటిఫుల్ ఫోర్ట్స్ చూడండి, అదే బ్యూటిఫుల్ మక్కా మసీద్. సో
ఈ కట్టడి తాలూకా మొహమ్మద్ కులీబ్ కుతుబ్ షా అన్న సుల్తాన్కి దానికి కూడా ఇంటర్లింక్డ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి అయితే మనం వ్లాగ్ చేద్దాం. సో అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఆ మక్కా మసీద్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడికి వెళ్ళి ఇస్తాను. సో లోపల అయితే అన్ని ద్వారాలు అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్ మాన్యుమెంట్ చూడటానికి బయట నుంచి చూడటానికి అయితే అద్భుతంగా ఉంది. లోపల ద్వారాలు ఉన్నాయి. పైన చార్మినార్ పైన ఏదైతే ఒక మాస్క్ రూపంలో ఉంది. 425 సంవత్సరాల చరిత్ర అయితే దానికి ఉంది. సో మనం ఇక్కడ తర్వాత మనం మక్కా మసీద్కి వెళ్ళి అక్కడ మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే అండి. క్లౌడ్స్ ఫార్మేషన్ అద్భుతం, బ్యూటిఫుల్ క్లౌడ్స్, చాలా అంటే చాలా చాలా బాగుంది. చూడండి, పైకి వెళ్ళడానికి ఉండదు. సో ఇదిగోండి మొత్తం అన్ని ద్వారాలు అయితే ఉన్నాయి. నీట్గా ఇదిగోండి చూపిస్తున్నాను. ఇదిగోండి. సో ఈ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ పైకి వచ్చి మనం అందమైన హైదరాబాద్ని అయితే చూడడానికి అయితే బాగుంటుంది. సో లోపల అయితే మనకి అన్ని ద్వారాలే ఉన్నాయి. సో స్టాండ్ ఉంటే బాగుంటుంది, కానీ స్టాండ్ అలౌ చేయలేదు. సో అందుకనే మొబైల్తోనే తీసేస్తున్నాను. సో చూడండి, ఇది ఎంట్రీ, బ్యూటిఫుల్. సో ముందైతే మనకి పైకి అలౌ చేసేవారు, కానీ ఇప్పుడు అలౌ చేయట్లేదు. సో 2 floors వరకే అలౌ చేస్తున్నారు. సో పైకి వ్యూకి వెళ్తే మీకు నీట్గా గోల్కొండ అనేది, మక్కా మసీద్ అని చక్కగా అయితే కనిపిస్తాయి. సో మీకు ఇంకా ద్వారాలనే, అన్నీ మొత్తం ద్వారాలనే. సో ఇన్నర్ వ్యూ ఒకసారి చూపించేసి మనం మసీద్కి అయితే వెళ్ళిపోదాం. సో 2 floors వరకు అయితే అలౌడ్. సో ఇదిగోండి ఎగ్జిట్. సో మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాం, మీకు మక్కా మసీద్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను. సో ఇదిగోండి, ఇదే ఎగ్జిట్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది చాలా జాగ్రత్త, ఏం అవసరం లేదు, చిన్న మెట్లేని. బ్యూటిఫుల్. సో చార్మినార్ అయితే లోపల అంతా చూపించేశారు మీకు. బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అండి. బయట నుండి మీకు మాన్యుమెంట్ చూసేటప్పుడు ఉన్న ఎనర్జీ లోపల అయితే ఉండదు. ఎందుకంటే ఓన్లీ ద్వారాలు, లోపల ఉన్న లొకేషన్ ఏంటంది మనం తెలుసుకోవడానికి అని మొత్తం ద్వారాలే ఉన్నాయి. సో ఇక్కడ నుండి మనం మసీద్కి అయితే వెళ్దాం. సో ఆ మసీద్ గొప్పతనం అనేది కులీబ్ కుతుబ్ షాకి దానికి ఏంటి ఇంటర్లింక్ అనేది నేను అక్కడికి వెళ్ళి అయితే మీకు చెప్తాను. ఓకేనా. సో చార్మినార్ కింద బ్యూటిఫుల్ మసీద్ అయితే ఉందండి, వెరీ బ్యూటిఫుల్. ఆశీర్వాదం. సో అతను కూడా చౌమాల ప్యాలెస్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. ముందు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటున్నారు. సో అక్కడికైతే మేము వెళ్తున్నాం. సో నెక్స్ట్ వ్లాగ్ అది చేస్తాను. సో బాగానే ఉంటుంది. సో ఇదిగోండి, దీన్ని ఓల్డ్ మార్కెట్ కూడా అంటారు. సో మీరు క్లాక్ రూమ్స్లో అయితే మీరు లగేజ్ అని పెట్టుకోవాలి. సో చార్మినార్ దగ్గర అక్కడ ఫేమస్ అనే ఉంది కదా షాపు, అక్కడే ఉంది షాపు. సో అక్కడ క్లాక్ రూమ్స్ ఉన్నాయి. మీరు అక్కడైతే మీరు సెల్ఫీ స్టాండ్స్ కానీ, క్లాత్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఏవి కానీ అక్కడ పెట్టుకోవాలి. అవును, ప్యారడైజ్ కూడా ఉంది. సో ఈ చార్మినార్ దగ్గరే భాగ్యలక్ష్మి మందిర్ ఉంది. సో అక్కడికి అయితే వెళ్ళి మనం చూద్దాం. సో బ్యూటిఫుల్ అండి. సో ఇదిగోండి, రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి. సో మసీద్కి అయితే వెళ్తున్నాం. మసీద్ దగ్గర కూడా మనం సెల్ఫీ స్టిక్స్ అనేవి, ఫోన్స్ అనేవి, ఫోన్స్ అలౌడ్ కానీ సెల్ఫీ స్టిక్స్ అయితే నాట్ అలౌడ్. సో క్లాత్స్ అనేది మళ్ళీ నిషేధం. సో క్లాక్ రూమ్స్లోనే మనం పెట్టుకోవాలి. సో ఇదంతా ఓల్డ్ మార్కెట్. చూడండి, చాలా రేట్స్ అయితే మీకు రీజనబుల్గానే ఉన్నాయి. లేడీస్ మార్కెట్ ఎక్కువ. ఇదిగోండి, దుద్దులు, గాజులు, బట్టలు, బ్యాగ్స్ అన్నీ, ఇంకా చెప్పులు. ఇది ఓల్డ్ మార్కెట్ మొత్తం అంతా లేడీస్ ఫేవర్. మొత్తం అంతా లేడీకి సంబంధించినవి ఉన్నాయి. ఇది చిన్నపిల్లల తాలూకు బట్టలు, ఫారినర్స్. ఇదిగోండి, ఇది ఓల్డ్ హైదరాబాద్ ఓల్డ్ మార్కెట్. ఇది
అదే మొత్తం ఇక్కడ ఇవన్నీ కుతుబ్ షా డైనాస్టిక్ చెందినవి కాంప్లెక్స్. వెళ్తున్నాం ఇదిగోండి మక్కా మసీద్ ఎంట్రీ. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏమైనా టికెట్ ఎంట్రీ ఫీజు అనేది ఉందా లేదని నాకు తెలియదు. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇదిగోండి అందమైన పావురాలు. అదిగోండి అక్కడ నుండి మనకి చార్మినార్ కనిపిస్తుంది. ఇప్పుడు మసీద్ దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ బ్యూటిఫుల్ స్తూపాస్ అయితే ఉన్నాయి. సో లోపలికి మనకు అలౌ చేయరు. సో నేను బయట నుండి తీస్తున్నాను. బ్యూటిఫుల్. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు చెప్పాను ఫకేట్స్ అని. అదిగోండి అవే ఫకేట్స్ అంటారు. సో ఆ ఫకేట్స్ అనేవి గ్రానైట్తో తయారు చేశారు. సో బ్యూటిఫుల్ చార్మినార్ వ్యూ. సో అక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో బ్యూటిఫుల్ అండి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్బ్. ఇదిగోండి ఇది సెంట్రల్ ఆర్చ్ ఉంది కదా, ఇదే బ్రిక్స్తో అయితే తయారైంది. అవి అక్కడ కనిపిస్తున్న ఫకేట్స్ అవి. బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్ ఫౌంటైన్. సో దీనికి ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదండి. మీరు చార్మినార్ దగ్గర 25 రూపీస్ ఇచ్చి లోపలికి వెళ్ళి ఇక్కడైతే ఫ్రీ ఎంట్రీ అని. సో వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి అయితే మీరు వెళ్ళొచ్చు. సో మొత్తం మార్కెటేనండి. చూడండి చాలా రద్దీగా ఉంది. బ్యూటిఫుల్. రకరకాల షాపులు, బ్యాగులు, గాజులు, పీచ్ మిఠాయి. ఇక్కడ ఎక్కువ పెర్ఫ్యూమ్స్ అయితే అమ్ముతున్నారు. అత్తరు లాంగ్ లాస్టింగ్ పెర్ఫ్యూమ్స్ 100 రూపాయలు ఉంటాయి. అవి తీసుకోండి. మొత్తం ఇదంతా ఓల్డ్ మార్కెట్. సన్ గ్లాసెస్ ఏవి తీసుకున్నా 100 రూపాయలనే. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఇదిగోనండి భాగ్యలక్ష్మి దేవాలయం నాకు చూపించాను కదా. ఏవైనా 100 రూపాయలనే. సో చూసారు కదండి బ్యూటిఫుల్ మక్కా మసీద్. సో ఈ మసీద్ అనేది మనకి 1614వ సంవత్సరం మనకి మొహమ్మద్ కుతుబ్ షా అనే సుల్తాన్ ప్రారంభించడం అయితే జరిగింది. సో దీన్ని షాజహాన్ పుత్రుడు ఔరంగజేబ్ అయితే 1693వ సంవత్సరం అయితే దీన్ని కట్టడైతే జరిగింది. సో ఇక్కడ 3 ఫకేట్స్ ఉన్నాయి. ఆ ఫకేట్స్ అనేవి మనకి గ్రానైట్తో అయితే సింగిల్ పీస్ గ్రానైట్తో తయారు చేసిబడింది. సో అది తయారు చేయడానికి 5 years పట్టింది. సో లోపల ఉన్న సెంట్రల్ ఆర్చ్ ఉంది కదా, సెంట్రల్ ఆర్చ్ అనేది మొహమ్మద్ కుతుబ్ కులీ షాహా అనే సుల్తాను అతని ఆదేశాల మేరకు ఈ సెంట్రల్ ఆర్చ్ అనేది బ్రిక్స్తో అయితే తయారు చేసి సెంట్రల్ ఆర్చ్ అనేది నిర్మించడం అయితే చేశారు. సో బ్యూటిఫుల్ మసీద్ అండి. మీరు ఈసారి చార్మినార్కి వచ్చేటప్పుడు చార్మినార్ చూసి ఆ దగ్గరలో ఉన్న టెంపుల్స్ని చూసి మసీద్కి వచ్చి అయితే దర్శనం చేసుకోండి. సో లోపల మనకి అలౌ చేయరు. సో ఫోన్స్ అనేవి స్విచ్ ఆఫ్ చేయాలి. సో బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, జై హింద్.